అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి స్థలాలు లేనటువంటి నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పి ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మైనార్టీ కాలంలో ఉన్నటువంటి ప్రజల చేత ఇవాళ అర్జీలు పెట్టించి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరు కూడా ఇంటి స్థలం ఇవ్వలేదు. పైగా ఇల్లు నిర్మించుకోవడానికి కూడా కనీసం 5 లక్షల రూపాయలు కాదు కదా, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేకపోయినటువంటి ఈ కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పి సందర్భంగా మేము భావిస్తున్నాం. మొన్నటి రోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశాల్లో మీ కూటమి ప్రభుత్వం అక్కడ ఆమోదించడం జరిగింది. ఆమోదించినందుకు మేము సంతోషిస్తున్నాం. కానీ ఆమోదించినంత మాత్రం చేత దులుపుకుంటే కరెక్ట్ కాదు. ఎప్పుడు ఇస్తారని చెప్పి తేదీని ప్రకటించాలని చెప్పి ఇవాళ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాయకత్వాన వేలాది మంది, లక్షలాది మందితో ఇవాళ ఇంటి అర్జీలు పెట్టించుకున్నప్పటికీ కూడా ప్రభుత్వం తేదీని ప్రకటించకపోవడం చూస్తున్నట్లయితే కూటమి ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం కురిసే పద్ధతులు ఇవాళ వ్యవహరిస్తుందని చెప్పి మేము కోరుతున్నాం. ఇప్పటికే సూపర్ 6 పథకాలను గాల్లోకి లేపడం జరిగింది. ఇప్పటికి కూడా ఇస్తున్నటువంటి రైతు భరోసా, రైతుకు సంబంధించిన పెట్టుబడి సాయం కానీ, అదేవిధంగా ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకు సంబంధించి ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు తల్లి దీవెనతో పాటు మహిళలకు నెలకు 1,500 రూపాయలు ఉచిత బస్సుతో పాటు అన్ని సూపర్ 6 పథకాలను సూపర్ 6 గా గాల్లో కొట్టడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం పైన ప్రజలకు నమ్మకం లేదు. ఎప్పుడైతే నువ్వు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పి సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తాం. లేకపోతే భవిష్యత్తులో కూటమి ప్రభుత్వానికి అంతిమ పోరు తప్పుదని చెప్పి సందర్భంగా సిపిఐ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. కాబట్టి తక్షణమే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇల్లు కట్టుకునే వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో నీ ప్రభుత్వ కార్యకలాపాలను కూడా కమ్యూనిస్ట్ పార్టీ అడ్డుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.